మీకు సుకుమార్ గారు తెలుసా అన్న? తెలుసండి. ఎలా ఉంటారన్న నువ్వు ఊర్లో అందరితో? ఊర్లో అందరితో చాలా బాగుంటారండి. వచ్చినప్పుడు కూడా కుర్రోళ్ళందరం కూర్చుంటామండి. చాలా మంచి విషయాలు చెప్తారండి మాకు. అయ్యి ఓకే, చాలా మంచి చెప్తారండి. అదేంటంటే బిజినెస్ చేయాలరా, ఖాళీగా ఉండకూడదు, బిజినెస్ చేయాలి, ఎప్పుడు బిజినెస్ ఆలోచనలు ఉండాలి మీకు ఎప్పుడు అని రౌండ్గా మేము ఆయన పక్కన కూర్చుంటాడు, మేము అందరం రౌండ్గా కూర్చున్నాం. ఊరు కుర్రోళ్ళు మీటింగ్లో పెట్టుకుంటాం అందరితో ఏం చేస్తున్నాం అనేసి అందరినీ పలకరిద్దాం. వర్క్ చేస్తాను, తప్పని చేస్తాను అని చెప్తేనండి ఆవిడ తప్పని చేస్తే కంటాన్ని తీసుకుని అవి చెయ్యాలి. మామూలుగా నువ్వు కూలి పని చేసుకుంటే ఎప్పుడు ఎదుగుతావు, నువ్వు కంటాన్లు అవి తీసుకుని డెవలప్ అవ్వాలి, కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఉన్నాను. అప్పుడే నాకు స్కూల్ బిల్డింగ్ ఇచ్చారు ఆయన. స్కూల్ బిల్డింగ్ నేనే చేశాను. అప్పుడు సన్మానం చేసి మాట అనడం కాదు, చేసి చూపించారండి. అలా చెప్పారు. అప్పుడు అలా ఆయన అలా చెప్పాడు నాకు. అదే రకంగా ఆయన ఫస్ట్ కూడా నాకు బిల్డింగ్ ఇచ్చి చెయ్యాలని చెప్పేసి అన్నారు. అలాగే చేసి దాన్ని చాలా సంతోషంతో ఆ రోజు సన్మానంలో కూడా నా కోసం చాలా బాగా మాట్లాడి సన్మానం చేసి చాలా బాగా చేసేవారు బాబు, చాలా నీట్గా ఉంది వర్క్ అని చాలా బాగా మాట్లాడారు. ఎంత ఖర్చయిందన్న స్కూల్కి? దానికి 18 లక్షల దాకా కొట్టేది. 18 లక్షల దాకా అయిందండి. ఆయన వచ్చారు, ఓపెనింగ్ కూడా ఆయన చేశారు. ఊళ్ళో వాళ్ళు అందరూ చాలా సంతోషించారు. కరోనా టైంలో కూడా ఊళ్ళో కూడా అందరినీ ఆదుకున్నాడు ఆయన. మా రాజుల్లోనేమో అది పెట్టారండి, ఆక్సిజన్ స్టాండ్ పెట్టారు 40 లక్షలు పెట్టి. అది ఊరి విషయంలో అయితే చాలా బాగా చేస్తారండి ఆయన. అందరితోటి వచ్చినండి ఆయన అలా ఇంట్లో రెస్ట్ కూడా తీసుకుంటా అందరితోటి దగ్గరికి వచ్చి చాలా బాగా మాట్లాడి అందరితో మాట్లాడుతూ తోటలు అమ్మడై తిరిగి అయ్యి అసలు తిరుగుతూ ఉంటారు సరదాగా, చాలా బాగుంటారు. అంటే ఇప్పుడు చాలా మంది పెళ్ళిళ్ళు కట్టిన డబ్బులు ఇచ్చారని తెలిసిందన్న మీకు అలాంటి తెలిసిన ఇన్సిడెంట్లు ఏమైనా ఉన్నాయా? నాకు తెలిసిన బట్టి అదే మా ఊర్లో యాక్సిడెంట్లో పోయారండి. అలాగైతే మనిషికి వచ్చి 25,000 కాడికి అలా సాయం చేశారండి. అప్పుడు యాక్సిడెంట్ అయిన ఒక 5 చనిపోయారండి. అప్పుడు యాక్సిడెంట్ అయ్యి అప్పుడు అందరికీ సాయం చేశారండి ఆయన. పెళ్ళిళ్ళకి డబ్బులు ఇవ్వడం అన్నీ బాగా చేస్తారు. ఊరి విషయం వస్తాయండి ఆయన దగ్గరికి వెళ్ళిందంటే అది కంపల్సరీగా అవుతుంది, కంపల్సరీగా చేస్తారండి ఆయన. చాలా మంచి విషయాలండి. ఊరు వచ్చినా కానీ ఊళ్ళో జనాలతో కూడా రోడ్డు మీద వెళ్ళినప్పుడు కూడా ఆయన కేకేసి పలకరించి ఆయన అందరూ గుర్తే కదా చిన్నప్పుడు ఎక్కడే తిరిగి ఎక్కడ ఉన్నా అవన్నీ గుర్చేసుకుంటూ ఉండి మా కూర్చున్నప్పుడు కూడా అలా చేసేవాళ్ళు ఇలా చేసేవాళ్ళం చిన్నప్పుడు అని అన్నీ బాగా మాట్లాడతారు. పుష్ప చూసారన్న మీరు? పుష్ప చూసాను. పుష్ప 2 ఎలా ఉంటుంది? పుష్ప 2 అంటే 1 మించిపోయి ఉంటుంది అనుకుంటున్నాను. చాలా చెప్పారన్నా ఇప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు పుష్ప 2 అంటే మేము అవి షేర్ చేసుకోలేదన్న. ఇప్పుడు సినిమాల కోసం అయితే షేర్ చేసుకోలేదు. మామూలుగా మేము ఏమైనా ఐడియాలు వస్తే నవ్వుకునేవారు అంతే. ఎలా ఉంటాం కానీ సినిమా మట్టుకి అంచనాలు మించిపోద్ది అనుకున్నాం 2. మళ్ళీ అందరితో నవ్వుతూ అస్సలు సమస్య లేదు, అందరితో కలివిడిగా ఉంటారు. ఆయన మా ఊరు వస్తే అసలు రెస్ట్ ఉండదండి. అస్సలు ఆయనకి రెస్ట్ ఉండదని ఆయన చేపు ఇలాగ లోనికి వెళ్తారు, ఎవరో ఒకరు వస్తారు, ఇలా లోనికి వెళ్తారు, ఎవరో ఒకరు. అస్సలు ఇసుకునేది ఉండదు. ఎవరు వచ్చినా పలకరించి సరదాగా ఎవరు చెయ్యేసి మాట్లాడతారు. చాలా మంచిగా ఉంటారు. అస్సలు ఖాళీ ఉండదండి. కార్లు వచ్చినాయండి సంక్రాంతికి వస్తారండి ఆయన. ఇప్పుడు సంక్రాంతికి షూటింగ్లో ఉండి మామూలుగా రాలేకపోయారు. సంక్రాంతి వచ్చిందంటే వాళ్ళ ఇంటికాడ సంక్రాంతిలా ఉంటుంది. మేము అందరం వెళ్ళి ఆయనతో ఇంకా అలా ఉండిపోతాం జనాల్లో. ఇంకా అలా వెళ్ళాలనిపించదు ఆయన దగ్గర ఉండిపోయి. నాకు ఆ విషయంలో అయితే అలా బాగా వర్క్ చేసినందుకు అయ్యి బాగా చెంది.